అండి ఈరోజు జాగ్రఫీ క్లాస్ వచ్చేసి విశ్వము, సౌర వ్యవస్థ, భూమి, యూనివర్స్, ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. విశ్వం అనేది ఎలా ఏర్పడింది, దాని యొక్క పుట్టుకని గురించి అండ్ కొన్ని సిద్ధాంతాలు కూడా ప్రపోజ్ చేశారు. ఎవరు ఏ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారో తెలుసుకుందాం. విశ్వం యొక్క పుట్టుకని గురించి వివరించే సిద్ధాంతాలు. అందులో మొట్టమొదటి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము లేదా బిగ్ బ్యాంగ్ థియరీ లేదా మహావిస్ఫోటన సిద్ధాంతం, తెలుగులో మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు. ఈ థియరీ ఏం చెప్తుందంటే సృష్టి అసలు మొత్తం ఏర్పడటానికి, విశ్వం మొత్తం ఏర్పడటానికి వివరించే సిద్ధాంతం ఇదొకటి. దీన్ని 1927 సంవత్సరంలో ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే అబే జార్జ్ లెమైటర్. ఏం చెప్తుందంటే ఈ థియరీ మొదటిలో విశ్వం అంతా ఎలా మొత్తం యూనివర్స్ అంతా ఎలా ఉంటుందంటే ఒక సంపీడన స్థితిలో దగ్గరగా ఉన్న మరియు వాయు పదార్థంతో నిండి ఉన్న ఒక బంతి వలె ఉండేదని. ఏ పదార్థం అంటే లిక్విడ్ స్టేట్, అంటే వాయు పదార్థంతో నిండి ఉండి అది కూడా ఒక బంతి వలె ఉండేదని. అలా ఉండేదాన్ని ఏమంటారంటే దీన్ని ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగులారిటీ అని పిలుస్తారు. ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగులారిటీ అని పిలుస్తారు. ఈ ప్రైమార్డియల్ పదార్థం అనేది 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం, ఇక్కడ చూడండి, బిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందడం విశ్వం మొత్తం ఆవిర్భవించింది, ప్రారంభమైందని ఈ యొక్క సిద్ధాంతం వివరిస్తుంది. అండ్ రెండో సిద్ధాంతము డోలన సిద్ధాంతము లేదా పల్సేటింగ్ థియరీ. ఇదేం చెప్తుందంటే విశ్వం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సంకోచించడం వ్యాకోచించడం అనేది జరుగుతుంది, అలాగా ఏర్పడిందని చెప్పారు. ఆ చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ అలీస్ శాండీస్. నెక్స్ట్ స్టడీ స్టేట్ సిద్ధాంతము లేదా నిరంతర సృష్టి సిద్ధాంతము. దీన్ని చెప్పిన వారు ఎవరంటే హెర్మన్ బోండి, థామస్ కోల్ మరియు ఫ్రెడ్ హోయలే. నెక్స్ట్ భూకేంద్రక సిద్ధాంతము. మనకి ఈ రెండు సిద్ధాంతాలు కొంచెం తెలిసినవి, ఫెమిలియర్ అండి. భూకేంద్రక సిద్ధాంతం క్రీస్తుశకం 140వ సంవత్సరంలో టాలమీ మరియు గ్లయోకో అని ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని ప్రారంభించారు. ఈ థియరీ ఏం చెప్తుందంటే భూమి అనేది సెంటర్లో ఉండి దాని చుట్టూ సూర్యుడు మరియు గ్రహాలు అనేవి చుట్టూ తిరుగుతున్నాయని ఈ కేంద్రకం చెప్పింది. ఈ సిద్ధాంతం అనేది చెప్పింది. నెక్స్ట్ సూర్యకేంద్రక సిద్ధాంతం ఏం చెప్తుంది? క్రీస్తు శకం 1543 సంవత్సరంలో పోలాండ్ దేశానికి చెందిన కోపర్నికస్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రపోజ్ చేశారనమాట. ఈ థియరీ ఏం చెప్తుందంటే సూర్యుడి సెంటర్లో ఉండి దాని చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు అనేవి తిరుగుతూ ఉన్నాయని సూర్యకేంద్రక సిద్ధాంతం అనేది చెప్తుంది. ఇక్కడ ఈ చెప్పిన ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి మ్యాచింగ్స్ అడుగుతారు. స్టడీ సెట్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారని. నెక్స్ట్ కాస్మాలజీ. విశ్వం యొక్క ఆవిర్భావాన్ని లేదా విశ్వం అనేది ఎలా పుట్టింది దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే, ఇది రష్యన్ పరిభాషలో ఏమంటారంటే దీన్ని కాస్మాలజీ అని అంటారు. ఈ కాస్మాలజీ అనేది ఏ వర్డ్ అండి? రష్యన్ వర్డ్. విశ్వం యొక్క పుట్టుకను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అని. ఆస్ట్రానమీ ఇదేంటి? విశ్వంలో ఉన్న కొన్ని వస్తువులు అవేంటి? గ్యాలక్సీ, నక్షత్రాలు, నెబ్యులాస్, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటి ఖగోళ వస్తువుల యొక్క అధ్యయనాన్ని, ఖగోళ వస్తువుల అధ్యయనాన్ని అయితే ఆస్ట్రానమీ అని పిలుస్తారు. విశ్వం యొక్క పుట్టుకను గురించి అధ్యయనం అయితే కాస్మాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ గ్యాలక్సీలు. విశ్వంలో కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల సమూహాన్నే గ్యాలక్సీలు అని పిలుస్తారు. ప్రతి గ్యాలక్సీలో 100 బిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయి. అయితే ఇందులో సూర్యుడు భాగంగా ఉన్న గ్యాలక్సీని పాలపుంత లేదా ఆకాశగంగా అని పిలుస్తారు. ఇది ఎలా ఉంటుందంటే స్పైరల్ షేప్ లేదా సర్కిల్ ఆకారంలో ఉంటుంది. ఇప్పటి వరకు గుర్తించిన గ్యాలక్సీలో అతిపెద్ద గ్యాలక్సీ ఏదంటే ఎల్సీ ఓనియస్. పాలపుంతకు అతి దగ్గరలో ఉన్న గ్యాలక్సీని ఆండ్రోమెడా అంటారు. పాలపుంతకి దగ్గరలో ఉండే గ్యాలక్సీ అంటే ఆండ్రోమెడా. ఇది సర్కిల్ ఆకారంలో ఉంటుంది. అదే పాలపుంత లేదా ఆకాశగంగా ఎలా ఉంటుంది? మిల్కీ గ్యాలక్సీ అంటారు కదా మంది, అది ఎలా ఉంటుంది? స్పైరల్ షేప్లో ఉంటుందండి. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ మ్యాచింగ్ అండి. పాలపుంతలను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి ఏంటంటే ఇండియన్లు ఎలా పిలుస్తారంటే పాలపుంత లేదా ఆకాశగంగా అని అంటారు. అది చైనీస్ వాళ్ళు ఏమని పిలుస్తారు? ఖగోళ నదులు అని పిలుస్తారు. హిబ్రూ వాళ్ళు ఏమని పిలుస్తారు? కాంతి నదులు అని పిలుస్తారు. అండ్ గ్రీకులు ఏమని పిలుస్తారు? స్వర్గానికి దారులు అని పిలుస్తారు. అండ్ ఎస్కిమోలు ఏమని పిలుస్తారంటే తెల్లని బాష్పీ పటలాలు అని పిలుస్తారు. యాకుట్స్ ఏమని పిలుస్తారంటే దేవుని అడుగుజాడలు అని పిలుస్తారు.